బేహద్ పరం మహాశాంతి. సాక్షిబేన్ భగవద్గీతలో ఉన్నటువంటి భక్తి వివరణ, భగవంతుడు గీతా ద్వారా ఏమి సందేశం ఇచ్చారో అది చెప్తూ ఉన్నారు. మనం తెలుగులో విందాము. సాక్షిబేన్ అంటూ ఉన్నారు, మన భగవద్గీతలోనే 7వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పడం జరిగింది. 4 రకాల భక్తులు ఉంటూ ఉంటారు. ఒకటి, ఆరతి పట్టి భజన చేస్తూ పూజ చేసేవాళ్ళు ఒక రకం. ఇంకో వాళ్ళు జిజ్ఞాసువులుగా ఉంటూ ఉంటారు. ఇంకొకళ్ళు ఆరతితోటి పూజ పఠనం భక్తి చేసేవాళ్ళు. ఇంకొకరు ఉంటారు జ్ఞానిగా ఉంటారు. అనగా జ్ఞానినే సర్వోత్తమంగా చెప్పబడుతూ ఉంటారు. దీని యొక్క అర్థము నేను మీకు కొంచెం చెప్తాను, వినండి అంటున్నారు సాక్షిబేన్. ఎవరైతే హారతి ఇస్తూ పూజ చేసేటువంటి భక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుడిని పూజ చేస్తూనే ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేస్తారు అంటే వాళ్ళకి ఏదన్నా దుఃఖము, కష్టము, పరిస్థితులు, సంకటాలు వచ్చినప్పుడు పూజిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అర్ధార్థి అని ఇంకొకరు ఉంటూ ఉంటారు, వారు కూడా భక్తులే. వారికి కోరికలు పూర్తి చేసుకోవటం కోసం కోరికలకు వశమైపోయి పరమాత్మని జ్ఞాపం చేస్తూ జిజ్ఞాసతోటి ఏమని చెప్తారంటే, ఏ శ్రేణికి చెందిన వాళ్ళు అంటే, ఇగో నేను నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇంత జపం చేస్తాను, ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను, లేదా భజన చేస్తాను, మొక్కుతాను అనేవాళ్ళు ఉంటారు. జిజ్ఞాసులు ఈ భక్తుల్లో కూడా ఒక శ్రేణి అన్నమాట. కానీ మీరు సత్యం తెలుసుకోండి, నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు. అందుకనే భగవంతుణ్ణి పూజించిన వాళ్ళందరూ కూడా భక్తులుగానే ఉండిపోతారు. కానీ ఎవరైతే నిస్వార్థ భావంతో పరమాత్మకు సమర్పితం అవుతూ విలీనం అయిపోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళే అసలైనటువంటి జ్ఞాని. అంటే భగవంతుడు కూడా ఏం చెప్తున్నారు, 4 కేటగిరీలని చెప్పారు కదా. మరి భక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో అంటారు. సర్వోత్తమైనటువంటి భక్తి చాలా ప్రియమైనది, నాకు జ్ఞాని ఆత్మలంటే ఇష్టము, ప్రియమైన వాళ్ళు అని అన్నారు. గీతలో కూడా చెప్పాడు పరమాత్మ. అందుకని మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడెప్పుడైతే మీకు కోరికలు, వాసనలు పూర్తి చేసుకోవాలనుకుంటారో అప్పుడు భక్తి చేస్తారు, మొక్కుతారు, పూజ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా భక్తులు కానే కాదు. అసలు భక్తి యొక్క డెఫినేషన్ ఇదా కాదు కదా. నేను మీకు చెప్తున్నాను, నిస్వార్థమైన భక్తి ఉన్నట్టు అంటే మీరా లాంటి భక్తి ఉండాలి. నిస్వార్థమైనటువంటి భక్తి, స్వార్థం అనేది ఉండదు. స్వార్థమైనటువంటి భక్తిలో ప్రేమ అనేది ఉండదు. కాబట్టి రెండో విషయము, ఎప్పుడైతే భక్తి విషయం వస్తూ ఉందో సంపూర్ణ శ్రద్ధ, విశ్వాసము, సమర్పణతోటి చెయ్యాలి. దానిలో స్వార్థం అనేది ఉండదు. ఇంకొకటి కామనా భక్తి ఉంటూ ఉంటుంది. అంటే ఈ కోరికను పూర్తి చేసుకోవడానికి ఈ లక్ష్యంగా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఈ భావంతో పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు. అసలు భక్తి యొక్క పద్ధతే వ్యవహారిక భక్తి కానీ అయిపోయింది ఈ విధంగా. ఏ విధంగా వ్యవహారిక భక్తి అంటే వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవటం పరమాత్మతోటి. నా ఈ కోరిక పూర్తి చేస్తే నేను ఉపవాసం ఉంటాను, జాగారం చేస్తా, ఈ వ్రతం చేస్తా, నోము నోస్తాను అని. 99% ఈ రోజుల్లో ఇలాంటి భక్తే ఉన్నది. భక్తి అంటే ఏంటి? మీరా లాంటి భక్తి ఉండాలి, ప్రహ్లాదుడు లాంటి భక్తి ఉండాలి, ధ్రువుడు లాంటి భక్తి భావన, సమర్పణ భావన ఉండాలి, హనుమంతుడు లాంటి సమర్పణ భావన, ఉద్ధవుడు లాంటి భక్తి, రాధా లాంటి భక్తి సమర్పణ, గోపికల లాంటి భక్తి,
పూర్తిగా స్నేహము, ప్రేమ, నిస్వార్థంగా ఉంటుంది వారి యొక్క భక్తిలో. ఎవరిలో అయితే సమర్పణ, ప్రేమ అనేది ఉంటుందో వాళ్ళు అసలు సెసలైనటువంటి భక్తులు. అలాంటి వాళ్ళు ఈరోజు కనపడటం లేదు. పరమాత్మను ఎవరైతే సమర్పణ భావంతో నిస్వార్థంగా ఉంటారో వాళ్ళు ఏ వస్తువు కోరుకోరు, ఏ వస్తువును అడగరు. అడిగారు అంటే వాళ్ళు భక్తులు కానట్టే. అలాంటి వాళ్ళు మరి దేనికోసం ఉంటారు? ఈ భక్తి ఎందుకు చేస్తున్నారు? పరమాత్మ పూజ చేస్తూ ఉన్నారు, అది కూడా స్వార్థంతో. కాబట్టి అనన్యమైనటువంటి భక్తి ఉంటేనే ప్రేమలో లవలీన స్థితి, శక్తి వారికి కూడా లభిస్తూ ఉంటుంది. సమర్పణ భావంతో ఉండేటువంటి భక్తి అంటున్నారు సాక్షిమే. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. మీరు ఈ యొక్క వీడియో నలుగురికి పంపించండి, భక్తులకు జ్ఞానులుగా చేయండి. భక్తులను మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు.